నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు 5 విద్యార్థులను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ ఆడియోలు, ఘర్షణకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకున్నారు ప్రిన్సిపల్. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్లో ర్యాగింగ్ పై చాలా సీరియస్ గా స్పందించారు ఉన్నతాధికారులు. ర్యాగింగ్ కు పాల్పడ్డ 5 వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం తమను ర్యాగింగ్ చేశారని జూనియర్ విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో విచారణ జరిపారు అధికారులు. సీనియర్లు ర్యాగింగ్ చేసింది నిజమేనని నిర్ధారించారు. అభినవ్, మణిదీప్లను 6 నెలల పాటు, బాలరాజు, నరేష్లను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. శరత్ను నెలపాటు సస్పెండ్ చేశారు. నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు. బాధితులంతా కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు. ఈ ర్యాగింగ్ తట్టుకోలేక ప్రిన్సిపాల్కు ఇటీవల ఫిర్యాదు చేశారు బాధితులు. అంతర్గత విచారణ జరిపించారు ప్రిన్సిపాల్. మరోవైపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులుగా ఉండే డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగానూ 5 విద్యార్థులను సస్పెండ్ చేశారు. మెడికల్ కాలేజీ హాస్టల్ రూమ్లలో జూనియర్లు, సీనియర్లు ఈ నెల 11న గొడవ పడ్డారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తమను ర్యాగింగ్ చేయవద్దని చెప్పినా వినరా అని జూనియర్లు నిలదీసేసరికి సీనియర్లు మరింతగా రెచ్చిపోయారు. ఈ ఘర్షణకు ముందు ర్యాగింగ్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిన ఆడియో కూడా వెలుగు చూసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నామని జూనియర్లు వాపోయినా వినిపించుకోకుండా తాము చెప్పినట్లు వినాలని, తమకు గౌరవం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ బూతులు తిట్టారు. 3 బ్యాచ్లను తాము ర్యాగింగ్ చేశామని ఆడియో రికార్డులో ఉంది. I want to beat you, but because of only one thing, because you and me same name, that's the reason I am leaving. Like that also you have to maintain. You have to give respect to your seniors. Whatever they say, you have to listen. Okay, whatever it is. But you got fever or anything? Huh? The 2 blocks is there, they are not seniors. They are not considered as their students also. Okay, na? వాళ్ళే మిమ్మల్ని అని చెప్పరా. They will make you to. We don't target you. They will making us. You are sick. అని చెప్పరా. వాడు ఎవరు? జమ్మూ నుంచి వచ్చిండు వీర్రా. వానికి ఇంత రెస్పెక్ట్ ఇస్తారా వాడు. బాధితులంతా ఇదే కాలేజీలో చదువుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్లను ఆశ్రయించారు. దీంతో ర్యాగింగ్ చేయవద్దని 4th ఇయర్ స్టూడెంట్స్ అయిన సహచరులకు సూచించారు. అయినా వారి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన సీనియర్లు జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. ఇదంతా రికార్డు కావడం. మరోవైపు ఘర్షణకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా ర్యాగింగ్కు పాల్పడ్డ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అధికారులు.